నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు చందానగర్ శేర్లింగంపల్లిలో బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీయూష్ ప్రసంగించనున్నారు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. శిరీష, ఈ రోజు పీయూష్ గోయల్ పర్యటన ఉంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడే మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి యూసఫ్గూడలో ఒక పబ్లిక్ మీటింగ్ ఉంది, సెవరల్ ఫంక్షన్ హాల్ సంబంధించి. సో ఓవరాల్ గా కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణకు వస్తున్నారు. మేము ఉన్నాము తెలంగాణకు సంబంధించి, తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటి ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టి పెట్టింది, చూస్తుంది ఈ విషయాలకు సంబంధించి. అండ్ ఇప్పటికే చెప్పారు, దాదాపు 30కి పైగా పెద్దవాళ్ళ సభలు ఉంటాయి. అంటే కేంద్ర మంత్రులు కానీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పటికే కైలాష్ చౌదరి కానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, పురుషోత్తం రూపాల వీళ్ళు ఆల్రెడీ వచ్చారు, వారి మీటింగ్ పెట్టారు. నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే కేంద్ర మంత్రులు తెలంగాణలో పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. అండ్ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించి ముఖ్యంగా ఎవరెవరు వస్తారు ఏంటి అనేది ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోయినా కీలకంగా ఉన్న బీజేపీలో కీలకంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వస్తారు. పెద్ద ఎత్తున మేము సభలు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే ఇంటర్నల్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడంతో పాటు ఓవరాల్ గా ఇప్పటి వరకు తెలంగాణ పథకాలకు సంబంధించి, అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పాలసీని వాళ్ళు అవలంబిస్తున్నారు అంటే అధికారంలో ఉన్న చోట ఇలాంటి విషయాలన్నిటి మీద ఎప్పటికప్పుడు ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్లస్ బీజేపీకి సంబంధించి ఏవైతే సంఘటనలు ఉంటాయో ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క ఇప్పటికి అంటే మన మేనిఫెస్టోకి సంబంధించి వివేక్ కానీ, అదేవిధంగా స్క్రీనింగ్ సంబంధించి రాజిరెడ్డి కానీ ఇలా వివిధ రకాల కమిటీలు వేశారు. ఆ కమిటీలకు సంబంధించి నేను హెడ్స్ ఉన్నారు, కన్వీనర్స్ ఉన్నారు, జాయింట్ కన్వీనర్స్ ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులు వచ్చిన తర్వాత మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ కమిటీలతోటి మాట్లాడి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది చేస్తున్నారు. ఒక రకంగా అయితే ఢిల్లీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా తెలంగాణకు క్యూ కట్టారా అని చెప్పొచ్చు. ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరిది పెద్ద ఎత్తున మీటింగ్ ఉండేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది. ఇలా కేంద్ర మంత్రుల మీటింగ్ తో మొత్తానికైతే బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ ఉంచింది. అయితే ఇంకా టికెట్ల పంపిణీ సంబంధించి అంటే టికెట్లు ఎవరికి ఇస్తారు అనేది చెప్పకపోవడం, మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం ఉన్న ఈ కేంద్ర మంత్రులు, మరోవైపు ముఖ్య నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ ఎప్పుడు జనాల్లో ఉండి వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా మాత్రం బీజేపీ ప్లాన్ చేస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.